వెల్కమ్ టు ఏపీ న్యూస్. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం సిద్దివారిపాలెంలో కొలువైన మణికంఠుడు అన్నవరం పుణ్యక్షేత్రానికి 25 కిలోమీటర్ల దూరంలో సిద్దివారిపాలెం గ్రామ పరిధిలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధిగాంచిన పచ్చని ఎత్తైన 18 కొండల నడుమ కొలువైన ఆదిదేవుడి కుమారుడు మణికంఠుడు గురుస్వామి కూసుమంచి శ్రీనివాసులకు స్వప్నయందు కనిపించి ఆలయాన్ని నిర్మించమని కోరిన అయ్యప్ప ఆంధ్ర శబరిమల ఆలయంలో పవిత్ర కార్తీక మాసాన్ని పురస్కరించుకొని స్వామివారి దర్శనంతో పాటు కార్తీక వనభోజన దొరకడంతో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగిందని అన్నారు. ఆంధ్ర శబరిమల ఆలయంలో స్త్రీలు కూడా స్వామివారిని దర్శించుకునే భాగ్యం ఉండడంతో భక్తులు హర్షం వ్యక్తం చేస్తూ కుటుంబ సమేతంగా అయ్యప్ప స్వామి వారిని దర్శిస్తున్నారని శ్రీనివాస్ అన్నారు. సుదూర ప్రాంతాల నుండి ఒక రోజు ముందే దర్శనార్థం వచ్చిన భక్తులకు ఆలయ ప్రాంగణంలో వసతితో కూడిన కాటేజీలను ఏర్పాటు చేసి భక్తులకు అల్పాహారం మధ్యాహ్నం నిత్యాన్నదానం ఏర్పాట్లపై భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారని ఆలయ ధర్మకర్త కూసుమంచి శ్రీనివాసరావు తెలియజేశారు. స్వామివారికి ప్రియమైన రోజు సంక్రాంతి, మకర సంక్రాంతి రోజున 18 మెట్లకు పూజాధారణతో పాటు స్వామివారికి ప్రత్యేక పూజలు, జ్యోతి దర్శనం కలిగే భాగ్యాన్ని తిలకించవచ్చని భక్తులకు ఆలయ చైర్మన్ కూసుమంచి శ్రీనివాస్ తెలిపారు. మహారాజ్ కి స్వామి ఆంధ్ర శబరిమల అయ్యప్ప స్వామి 50 మంది భక్త జనావళికి కూడా ఆంధ్ర సర్వ మహాక్షేత్రం నుంచి ప్రతి ఒక్కరికి పాదాభివందనాలతో స్వాగత సుమాంజలులు. అయ్యా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తూర్పుగోదావరి జిల్లాలో అన్నవరం క్షేత్రానికి 18 కిలోమీటర్ల లోపల ఎత్తైన 18 కొండల మధ్య ఎంతో అద్భుతంగా అచ్చంగా కేరళ శబరిమల లాంటి శబరిమలై ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అచ్చంగా కేరళలా ఉంటుంది. 18 కొండల మధ్య ఇక్కడ నిత్య దర్శనం, నిత్యం ఇరుముడి స్వీకరణ, నిత్యం స్త్రీలకు దర్శనం, మరి ఏటా సంక్రాంతి నాడు అయ్యప్ప స్వామి వారికి ఎంతో ఇష్టమైన జ్యోతి దర్శనం కూడా ఇక్కడ ఉంటుందని చెప్పేసి తెలియజేస్తూ, కేరళ వెళ్ళలేని వాళ్ళు అనేక మంది ఇక్కడికి వచ్చి ఇరుములు ఇస్తుంటారు. నిత్య దర్శనం ఉంది. ముఖ్య విషయం ఏంటంటే ఆడవాళ్ళు ఎంతో మంది కేరళ వెళ్ళలేక చాలా ఇబ్బంది పడుతుంటారు. కోట్లాది మంది భక్తులు దీక్ష చేయడానికి కారణం స్త్రీమూర్తుల త్యాగ ఫలితమే అయ్యప్ప మాలాధారణ దీక్షలు. స్త్రీమూర్తులు త్యాగం చేయకపోతే ఏ పురుషుడు కూడా 41 రోజు దీక్ష చేసి ఆఖరికి కూలివాడి దగ్గర నుంచి కోటేశ్వరుడు దాకా వేసుకున్న ఈ మాలాధారణకి అనేక మంది 10,000 రూపాయల వరకు ఖర్చు పెట్టి కేరళ వెళ్తుంటారు. వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోతే స్త్రీమూర్తులు దాచుకున్న డబ్బు కూడా ఆ మగవాళ్ళకి ఇచ్చి దీక్ష చేయించడమే కాకుండా వాళ్ళు దాచుకున్న సొమ్ము కూడా ఇచ్చి ఆ మగవాళ్ళని పంపించి కేరళ వెళ్ళి రమ్మంటారు. అటువంటి త్యాగమూర్తులు స్త్రీమూర్తులు, వాళ్ళందరికీ పాదాభివందనాలు చేస్తూ అటువంటి స్త్రీమూర్తులు కేరళ వెళ్ళలేకపోతున్నారు. కాబట్టి స్వామివారి ఇక్కడ కట్టించారు. ఏ విధంగా కట్టించారు అంటే, సాక్షాత్తు స్వామి నాకు కల్లో కనిపించి, నాకు స్వప్నంలో కనిపించారు. మణికంఠ స్వామి వారు ఆయన ఆదేశంతో ఇక్కడ కట్టడం జరిగింది. మరి ఇక్కడ ఎందుకు కట్టావయ్యా అంటే 18 కొండలు ఉన్నాయి ఇక్కడ. స్వామికి ఇష్టమైన సంఖ్య 18. విచిత్రం వేసింది. 18 కొండలు ఇక్కడ కడదామని చెప్పేసి ఈ భూమి మనం తీసుకునేసరికి 18వ సర్వే నెంబర్తో రిజిస్ట్రేషన్ అయ్యింది. ఇవన్నీ మన చేతుల్లో లేని పనులు, కేవలం ఆయన మాత్రమే చేయగలిగే పనులు అని చెప్పేసి తెలియజేస్తూ, ప్రతినిత్యం దర్శనం ఉంటుంది. రాత్రిపూట వచ్చేవారికి ఉచితంగానే రూములు ఇవ్వడం, ఉచితంగానే అల్పాహారాలు ఏర్పాటు చేయడం చెప్పి సేవ చేస్తూ, మరి అందరికీ కూడా ఈ వీడియో ఆలకించిన వారికి, వాట్సాప్ గ్రూప్లో షేర్ చేసిన వారికి, ప్రతి ఒక్కరికి మనసులో ఉన్న కోరికలు నెరవేరి కుటుంబ సమస్యలు, ఆ యొక్క ఆర్థిక ఇబ్బందులు తొలగి లక్ష్మీ కటాక్షంతో ఆంధ్ర శబరిమల పరుగునంతో అందరూ బాగుండాలని చెప్పి స్వామిని కోరుకుంటూ, అన్నవరం వచ్చి యాత్రికులు ప్రతి ఒక్కరూ ఏ రోజైనా రావచ్చు. ప్రతినిత్యం దర్శనం ఉంది కాబట్టి తప్పకుండా అందరూ రావచ్చు. మరి ప్రభుత్వం వారు కూడా చక్కగా సహకరించి రోడ్డు కూడా వేస్తున్నారు. సగం రోడ్డు వేస్తారు, మిగతా సగం నిర్మాణంలో ఉంది. ఆ యొక్క ప్రభుత్వ సహకారంతో రోడ్డు నిర్మాణం పూర్తవుతుంది. ఆ ప్రభుత్వ అధికారులు కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, అందరూ కూడా వచ్చి అయ్యప్ప స్వామిని దర్శించి పునీతులు అవ్వండి అని చెప్పేసి తెలియజేస్తూ, ఈ ముఖ్య విషయం ఏంటంటే సంవత్సరంలో ఒకే ఒక రోజు అతి ప్రీతికరం అయ్యప్ప స్వామికి. అది ఏ రోజు అంటే సంక్రాంతి. స్వామివారు సెలవిచ్చారు పందల మహారాజుకి, నేను వెళ్ళిపోతున్నాను, అవతారం జారిస్తున్నాను, ఆ సంక్రాంతి నాడు నన్ను చూసుకోండి, జ్యోతి రూపంలో నన్ను చూసుకోండి అని చెప్పేసి వరం ఇచ్చారు. ఆనాటి నుంచి ఈనాటి దాకా కూడా ఈ కలియుగ ఉన్నతకాలం, సృష్టి ఉన్నతకాలం, భూమండలం ఉన్నతకాలం, సూర్యచంద్రాలు ఉన్నతకాలం కూడా ఆ యొక్క జ్యోతి దర్శనం ప్రతి సంవత్సరం కేరళలోనే ఉంటుంది. అదే మాదిరిగా ఆంధ్ర శబరిమల క్షేత్రంలో కూడా ఉంటుంది. ఇక్కడ కూడా భక్తులు వచ్చే వాళ్ళందరికీ కూడా సంక్రాంతి జ్యోతికి ఆ రోజున ఉచిత అల్పాహారాలు, అన్నదాన కార్యక్రమాలు, సాయంత్రం కేరళ లాగే ఇక్కడ కూడా ఆ స్వామివారి ఆభరణాలు ప్రాంగణం అంతా ఊరేగించి
పడి పూజ 18 మెట్ల పూజ చేసి ఆ సాయంత్రం వంశపారంపర ధర్మకర్తగా వ్యవస్థాపక ధర్మకర్తగా స్వామి నా చేత ఆభరణాలు 18 మెట్లతో ఎక్కించి స్వామివారు స్వీకరిస్తారు. అనేక మంది వేలాది మంది వచ్చి ఆ కార్యక్రమాన్ని చూసి జ్యోతి దర్శనాన్ని చూసి తిలకించి స్వామి యొక్క ఆశీస్సులు పొంది నన్ను ఆశీర్వదిస్తుంటారు. అందరూ కూడా ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేస్తున్నాను. స్వామి ఏ శరణమయ్యప్ప. మండలం అండి, పెద్ద గ్రామం అండి మాది. మేము ఈ రోజు రావాలి మొన్న బుధవారం వెళ్దామని అనుకున్నాను. 10 మంది ఆడవాళ్ళు మగవాళ్ళు 10 మంది ఇక్కడికి వచ్చామండి. మాకు చాలా సంతోషంగా ఉందండి. ఇక్కడ బాగుందండి, చాలా బాగుంది, చాలా బాగుంది, బాగుందండి, చాలా బాగుంది, చాలా బాగుంది. శరణం స్వామియే 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 స్వామి శరణం. నేను గత 30 సంవత్సరాలుగా ఈ అయ్యప్ప స్వామి మాలాధారణ చేయించున్నానండి. మాది రాజమండ్రి. నేను ఇదే మొదటిసారి ఇక్కడికి రావడం. నాకు చాలా అక్కడ సాక్షాత్తు ఆ శబరిమలకి వెళ్ళినట్టుగానే దారి ఉంటూ వస్తుంటే నిజంగా అయ్యప్ప స్వామి సన్నిధికి వచ్చినట్టుగా అనిపించిందండి. నేను చాలా ఆనందకరంగా ఉంది ఈ రోజు ఇక్కడ ఈ బుధవారం పూట అయ్యప్ప స్వామి ప్రతిదినం రోజు రావడం వలన నాకు చాలా చాలా ఆనందకరంగా ఉందండి. నిజంగా భక్తులందరూ కూడా ఈ యొక్క సన్నిధానాన్ని దర్శించుకోవాల్సిన ప్రాంతంగా అందరూ భావించి కంపల్సరిగా ఈ యొక్క దర్శన భాగ్యం కలగాలని ప్రతి స్వామికి నా విజ్ఞప్తి చేస్తున్నానండి. చాలా చాలా ఆనందంగా ఉంది. స్వామియే పంబా నది సాక్షాత్ ఇంకా ఆ శబరిమల వెళ్ళినట్టుగానే ఉంది. నిజంగా మాకు రాజమండ్రి పక్కనే ఉన్న ఇటువంటి ప్రదేశాన్ని ఇప్పుడు దాకా నేను చూడలేదనే సంగీత భావం నాలో కలిగింది. ఈ రోజు వచ్చిన నా జన్మ అంతా ధన్యమైనట్టు నాకు అనిపించింది. స్వామియే శరణమయ్య. 18 కొండల మధ్య ఈ ప్రకృతికి మధ్య దేవుడిని ఏ విధంగా మీరు స్మరిస్తున్నారు? చాలా చాలా నిజంగా నాకు ఆ దేవుడు నా యందు ఉంది. ఈ రోజు ఇక్కడికి బుధవారం పూట రప్పించాడంటే ఆ దైవ స్వరూపాన్ని నన్ను ఇక్కడ తీసుకొచ్చినట్టుగా నేను భావిస్తూ ఉన్నాను. నిజంగా స్వామివారికి వినలేని రుణపడి ఉంటానని, అలాగే స్వామివారు ఇంత మంచి స్థలంలో ఈ స్వామివారి ఆలయం నిజంగా కట్టినందుకు ఆ స్వామివారి దర్శనం ఆ ఎల్లవెల్ల అయ్యప్ప స్వామి మీకు ఎల్లవెల్లల ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో నిండు నూరేళ్లతో చల్లగా ఉండి మాలాంటి స్వామివారికి ఇంతటి ఆలయాన్ని మన ఆంధ్రప్రదేశ్లో అన్నవరానికి దగ్గరలో నిర్మించినందుకు చాలా మీకు స్వాములందరూ కూడా మీకు రుణపడి ఉంటారండి. బాగుందండి. ఇక్కడ కేరళలోకి ఇక్కడ కూడా అయ్యప్ప స్వామి ప్రతిష్ఠించబడింది. ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంటుందండి. స్వాములందరూ కూడా ఈ కార్తీక మాసం నుంచి సంక్రాంతి వరకు వచ్చి దర్శనం చేసుకుంటారు. ఇక్కడ జ్యోతి దర్శనం కూడా జరుగుతుందండి. స్వామి దర్శించిన మీ అనుభూతి చాలా ప్రశాంతంగా ఉందండి. ఇక్కడికి వచ్చిన ప్రతి భక్తులు కూడా మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఈ అయ్యప్ప దయ వల్ల అందరూ కూడా ఆయురారోగ్యాలతో